కార్మిక సంఘంగా సహచర కార్మిక సంఘాల యొక్క మద్దతుతో ఈసీఐలో ఏకఛత్రాధిపత్యం వహిస్తూ కార్మికుల యొక్క శ్రేయస్సే మా శ్రేయస్సు అన్నట్టుగా ముందుకు సాగటానికి కొరకు కృషి చేస్తున్నటువంటి మరి బిఎంఎస్ ఈసీఐ మజ్దూర్ సంఘ్ మరి దానికి కార్యదర్శిగా ఉన్నటువంటి సుధీర్ గారు మరి ఈనాటి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ అతిథిగా మరి రాష్ట్రంలోనే కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులను కూడా సంఘటితపరుస్తున్నటువంటి మిత్రుడు సోదరుడు మరి కలాల్ శ్రీనివాస్ గారికి మరి అదే రకంగా ఈ యొక్క మజ్దూర్ సంఘ్లో ఈ యొక్క ఈసీఐకి సంబంధించినటువంటి మరి కార్మిక నాయకులైనటువంటి నరసింహరావు గారు, కమలాకర్ గారు, శారదాబాయి గారు, నాయక్ గారు, ఈ వివిధ సంఘాలకు సంబంధించినటువంటి సోదరులకి మరి ఇతర సంఘాలు ఏవైతే మద్దతుకు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలో అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క కార్మిక సంఘానికి ఒక్కొక్క రాజకీయ పార్టీ అనుబంధంగా ఉంటూ వచ్చింది. రాజకీయ పార్టీలే కార్మిక సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ రకంగా ముందుకు పోతున్నటువంటి తరుణం. కానీ దేశ్ కే హిత్ మే కరేంగే కామ్ కే లేంగే పూరా దామ్ అన్నటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదటి కార్మిక ఉద్యమ నేత, జాతీయవాది అయినటువంటి పెద్దలు గౌరవనీయులు దత్తోపంత్ ఠెంగ్డే గారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం అంతేకాకుండా కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేయండి అన్నటువంటి ఒక నినాదాన్ని విధానంగా తీసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక పీడిత తాడిత ప్రజానికాన్ని సంఘటితపరుస్తూ ఆ రకంగా దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా గుర్తింపు పొందినటువంటి ఒక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తాను. దాంతోపాటుగా ఇందాక నేను ఏదైతే దేశ్ కే హిత్ మే కరేంగే కామ్ అన్నటువంటి నినాదం ప్రాక్టికల్గా ఈ యొక్క ఈసీఐలో కూడా అమలు జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. కాబట్టి రకరకాల పేర్ల మీద ఉన్నటువంటి యువజన పరిషత్ అయినా కావచ్చు, ఐఎన్టీసీలో ఒక గ్రూప్ అయినా కావచ్చు, లేదంటే టీఎన్టీకి సంబంధించినటువంటి గ్రూప్ అయినా కావచ్చు, ఏఐటీసీ సిఐటీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా కావచ్చు, సంస్థలైనా కావచ్చు, మైత్రి సంఘమైనా కావచ్చు, శక్తి సంఘమైనా కావచ్చు, ఇంకో రకమైనటువంటి సంఘమైనా కావచ్చు, అందరి నోట ఈ పూట ఒకే మాట, అది ఈసీఐలో కార్మిక బాట అంటే ఈ బిఎంఎస్ కేంద్రంగా సాగుతున్నటువంటి సంఘమే అన్నటువంటి విషయాన్ని నేను మీకు సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రతిసారి కూడా ఈసీఐలో మరి మజ్దూర్ సంఘ్ నాయకులు ఇతర నాయకుల యొక్క మద్దతుతో ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట నిలబెట్టుకున్నట్టుగా ఇందాక నరసింహరావు గారు, అంతకుముందు ఆర్ఎల్ఎన్ రాజు గారు కూడా వివరించినటువంటి విషయాన్ని తెలియజేస్తూ సుధీర్ గారు కూడా అదే పందాలో అదే యొక్క విధానంలో ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరొకసారి మళ్ళీ అందరూ కూడా కలిసికట్టుగా ఈసీఐ యొక్క సంక్షేమం, ఈసీఐ యొక్క లక్ష్యం, ఈసీఐ యొక్క అభివృద్ధి మా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలో మేము కూడా అభివృద్ధి చెందాలి, మేము కూడా అడుగు ముందుకేయాలి, మా యొక్క హక్కుల సాధన కొరకు బాధితుల యొక్క మరి అవసరం మేరకు పనిచేస్తామన్నట్టు రీతిగా మరోసారి ఎన్నికలు జరిగినా కూడా మళ్ళీ ఈ సంఘమే గెలవాలన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటాను. ఇకపోతే 2-3 విషయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజ్డ్ సెక్టార్లో సంఘం పెట్టడం కొత్త కాదు, గొప్పేం కాదు. రకరకాల భావజాలాలు ఉంటాయి, రకరకాల ఒప్పంద పత్రాలు ఉంటాయి, రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల నాయకత్వం ఉంటూ ఉంటుంది. ఆ ప్రకారంగా ఒప్పందాలు చేసినటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తారు. ఆ ఒప్పందంలో సరిగా జరగకుండా తప్పిదాలు పడితే అది వాళ్ళకి బుద్ధి చెప్పి కూడా ఓడగొట్టడం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. కానీ భారతదేశంలో అసంఘటిత రంగం అసలు ఎవరితో మాట్లాడాలంటే కూడా ఉండనటువంటి ఒక పరిస్థితి. వ్యక్తులుగా, సంస్థలుగా ఉద్యోగాలు కల్పిస్తూ, ఉపాధి కల్పిస్తూ, మరి ప్రోత్సహిస్తూ ఆ యొక్క జీవితాలు గడుపుకుంటున్నటువంటి రంగాల్లో కూడా అది పౌలిటరీ అయినా, పాఠశాల అయినా, కళాశాల అయినా, హోటల్ అయినా, లేదా ఇంకో రకమైనటువంటి ఒక సంస్థ అయినా కూడా ఆ సంస్థలలో కూడా చివరికి డెలివరీ బాయ్స్, చివరికి ఆ రకంగా ఉండేటువంటి ఒక ఓలా, ఓ రకంగా ఉండేటువంటి ఊబర్, ఆ రకంగా ఉండేటువంటి ఆటో, ఈ రకంగా ఉన్నటువంటి అనేక సంఘాల్లో కూడా, సంస్థల్లో కూడా
మరి ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ విస్తరిస్తోందంటే, బలపడుతోందంటే, సంఘాలుగా ఏర్పడి ఆ యొక్క హక్కుల రక్షణ కొరకు ఉద్యమిస్తున్నారంటే కేవలం దేశ్ కే హిత్ మే కరెంగే కామ్ కే లేంగా పూరా దామ్ అన్నటువంటి నినాదంతో పాటు కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేయండి అన్నటువంటి ఒక విధానాన్ని తీసుకుని ముందుకు పోతున్నటువంటి తరుణంలో బిఎంఎస్ అడుగు ముందుకేస్తుంది. కాబట్టి మరి అగ్రరాజ్యాలు, అగ్రదేశాలు ఇటీవల కాలంలో భారత్లో సమావేశమైతే ఆ అగ్రరాజ్యాలు, అగ్రదేశాలకు సంబంధించినటువంటి బ్రిక్స్ కంట్రీస్ మరి ఒక కార్మికుల యొక్క సమస్య పైన, కార్మికుల యొక్క అంశాలపైన, కార్మికులకు సంబంధించినటువంటి ఒక ఎంపవర్మెంట్ విషయంలో మరి ఎవరు సమావేశం నిర్వహించాలన్నప్పుడు అది కూడా భారతదేశంలోనే పెట్టాలన్నప్పుడు మరి భారతీయ మజ్దూర్ సంఘ్ ద్వారానే నిర్వహించాలని చెప్పని అందులో మన యొక్క తెలంగాణ, మన యొక్క హైదరాబాద్లోనే ఆ రకంగా మన యొక్క శ్రీనివాస్ గారి యొక్క మార్గదర్శకంలో మన బిఎంఎస్ జాతీయ అధ్యక్షులైనటువంటి మల్లేష్ గారి యొక్క నేతృత్వంలో ఆ రకంగా బ్రిక్స్ సమావేశం జరిగిందంటే ముమ్మాటికి కార్మికులందరూ ప్రపంచాన్ని ఏకం చేస్తున్నారన్న దానికి నిదర్శనమే ఇదని చెప్పని నేను మీకు సందర్భంగా మాట్లాడాను. అంతేకాదు జాతీయ కార్మిక దినంగా ఈ యొక్క భారతదేశానికి అది చేతి వృత్తి అయినా, కుల వృత్తి అయినా, ఇంకో రకమైనటువంటి పనిపాటలైనా కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రతి దేశం యొక్క ఆదాయానికి మూల బిందువుగా ఉన్నటువంటి ఒక చేతి వృత్తులని, కుల వృత్తులని ప్రోత్సహిస్తూ మరి వాటి ఆవిర్భావానికి నాంది పలికినటువంటి విశ్వకర్మని మరి జాతీయ కార్మిక దినంగా మరి గుర్తించినటువంటి ఒక చరిత్ర భారత ప్రధాని అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి దక్కిందని చెప్పండి. ఇందాక నేను మాట్లాడుతూ ఒక మాట అన్న, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక్కొక్క కార్మిక సంఘాన్ని ఏర్పరచుకొని ఆ యొక్క కార్మిక సంఘం, ఆ యొక్క ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండేటువంటి విధంగా వాళ్ళ యొక్క విధానాలకి అడుగులు వచ్చేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణం ఈ స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత అనేక కార్మిక సంఘాలని, ప్రభుత్వాన్ని చూశాం. ఒకానొక సందర్భంలో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సమావేశం జెనీవాలో జరిగినప్పుడు ఆ తర్వాత కాలంలో భారతదేశానికి సంబంధించినటువంటి కార్మికుల విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో జాప్యం జరిగితే మరి ఆ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో అలసత్వం జరుగుతూ వస్తుంటే ఇంకా సమయం ఉందన్నట్టుగా కమిటీలు వేసి కాలయాపన జరుగుతుంది అని భావిస్తున్నటువంటి తరుణంలో భారతీయ మజ్దూర్ సంఘ్ చొరవ తీసుకుని అన్ని కార్మిక సంఘాలని ఏకత్రాటి మీద తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదే అయినప్పటికీ, అటల్ బిహారీ వాజ్పేయి గారే ప్రధానమంత్రి అయినప్పటికీ, ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యొక్క మరి వర్కింగ్ కమిటీ దిస్ డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ ఎట్ ద